హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు పెన్షన్లు ఏరివేతకు సిద్ధమయ్యారండి. సో అనర్హుల ఏరివేత అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. అనర్హుల ఏరివేతకు రంగం సిద్ధం. పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక అంటూ నోటిఫికేషన్ విడుదల చేశారు. పింఛన్దారుల వివరాలు సేకరిస్తున్న సర్వే సిబ్బంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇకపై అర్హులకు మాత్రమే అందనున్నాయి. నకిలీల ఏరివేత కోసం క్షేత్రస్థాయి పరిశీలనకు ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టుగా చిత్తూరు గ్రామీణ మండలం ముత్తుకూరు అలాగే గ్రామ పంచాయతీని ఎంపిక చేశారు. 11 బృందాలుగా సోమవారం నుంచి పింఛన్లు పరిశీలన ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ పింఛన్ల మొత్తాన్ని 4,000 రూపాయల నుంచి 15,000 వరకు అందిస్తున్నారు. కొందరు లబ్ధిదారుల అర్హతపై అనుమతి తనిఖీలు చేస్తే విదేశాలకు విహారయాత్రలకు వెళ్లిన వారు అక్కడ ఉంటున్న వారితో పాటు కార్లలో ద్విచక్ర వాహనాల్లో తిరుగుతూ ఆరోగ్యంగా ఉన్నవారు సైతం మంచాన పడినట్లు పింఛన్ అందుకుంటున్నారని విషయాలు వెలుగులోకి వచ్చాయి. పింఛన్ సంబంధించిన 6 దశల్లో పరిశీలన చేయనున్నారు. భూమి అధికంగా ఉండటం, 4 చక్రాల వాహనం, ప్రభుత్వ ఉద్యోగం, పింఛను, ఆదాయ పన్ను చెల్లింపు, అధిక విద్యుత్ వినియోగం వంటి అంశాలు పరిశీలించనున్నారు. సదరం ధృవీకరణ పత్రాలు తనిఖీ చేస్తారు. ఎంపిక చేసిన గ్రామాల్లో 2 రోజుల పాటు విచారణ సాగుతోంది. ఒక్కొక్క బృందం 40 మంది వివరాలను పరిశీలిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టులో తేలిన అనర్హుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా అనర్హులను గుర్తించనున్నారు. దాదాపుగా ఒక్క జిల్లాలో మనం చూసుకున్నట్లయితే వృద్ధాప్య పెన్షన్లు చూసుకున్నట్లయితే 1,41,385 మంది ఉన్నారు. అలాగే వితంతువులను చూసుకున్నట్లయితే గనక 59,638 మంది, చేనేత కార్మికులు చూసుకున్నట్లయితే 2,442 మంది, దివ్యాంగులు చూసుకున్నట్లయితే 35,374 మంది, అభయహస్తానికి సంబంధించి చూసుకున్నట్లయితే 11,366, అలాగే కళ్ళు గీత కార్మికులు 550, హిజ్రాలు 32 మంది, ఒంటరి మహిళలు 5,724 మంది, మత్స్యకారులు 245, డప్పు కళాకారులు 6,212, చర్మకారులు 786, డయాలసిస్ పేషెంట్లు 584, సైనిక సంక్షేమం చూసుకున్నట్లయితే గనక 53, చిత్రకారులు 69, ఆర్ట్ పింఛన్లు 796, డిఎంహెచ్ఓ 2,680. సో మొత్తంగా పింఛన్లు చూసుకున్నట్లయితే 2,67,936 మందికి జిల్లాల మొత్తానికి అయితే ఇస్తున్నారండి. అయితే దీని మొత్తానికి పంపిణీ చేసే డబ్బును చూసుకున్నట్లయితే 113.31 కోట్ల రూపాయలు అయితే విడుదల చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు దాదాపుగా ఎవరైతే అనర్హుల జాబితాలో ఉండి కూడా పెన్షన్లు పొందుకుంటున్నారో వారి యొక్క పెన్షన్లను తొలగించాలని ఏపీ సర్కార్ అయితే నిర్ణయం తీసుకుంది. సో వీరి యొక్క పెన్షన్లన్నింటినీ కూడా తొలగించడం జరుగుతుంది. దాదాపుగా అధికారులందరూ కూడా సర్వే అయితే చేపట్టారు. సో మీకు ఇళ్ల దగ్గరకు వచ్చి సర్వే అనేది చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.